నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి, ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే, ప్రతి నెలలకు, 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము, గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల, ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి, అంటే ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే, మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము, కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి? అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి? అది కూడా ఒక యోగమేనా అంటే, ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు, మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి, అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోందనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది? ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము, అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, మూడో భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి చంద్రమంగళ యోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా ఉద్యోగస్తులకి చూస్తే కొత్త బాధ్యతలను తీసుకుంటారు. అవి మీకు చాలా అధికంగా అనిపించవచ్చు. ఇన్నాళ్ళు సులువుగా చేశారు, ఇప్పుడు కొత్త బాధ్యతలు కొత్తగా ఉంటాయి, భారంగా కూడా అనిపిస్తాయి. అయినప్పటికీ టెన్షన్ పడకండి. కానీ మీ ప్రతిభకు మాత్రం గుర్తింపు తప్పనిసరిగా వస్తుంది. ఉద్యోగస్తులకు మార్పులు అంటే స్థానచలనాలు కొంతమందికి అవుతాయి. కంపెనీలు మారే అవకాశము కనబడుతోంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అధికారులతో మీరు సత్సంబంధాలు పెట్టుకోవాలి. మీ ఆఫీసర్స్ ఎవరైనా ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు నో అని కానీ, నేను చేయలేనని కానీ, ఇలాంటి సాకులు చెప్పకుండా యాక్సెప్ట్ చేసినట్టయితే కనుక ఈ యాక్సెప్టెన్సు ఇప్పటి మీరు చేసిన ఒప్పుకున్నది ఫ్యూచర్లో మీకు మంచి లాభం వచ్చేటట్టు, అది మీకు తెలియని అంటే ఏం చెప్పచ్చు, ఒక మంచి విజయం కూడా దక్కే అవకాశం ఉంది. బట్ డోంట్ సే నో. తర్వాత మీకు చెప్పదగినది ఏంటంటే సూచన పరిహారము, ప్రతిరోజు గణపతి మంత్రం తప్పనిసరిగా చదవండి లేదా వినండి. ఇదే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారము. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపార లావాదేవీలు విశేషంగా మెరుగుపడతాయి. ఇంతవరకు కనుక డల్గా ఏదో సోసోగా మీ వ్యాపారాలు నడుస్తూ ఉంటే కనుక ఈ మంగళ యోగంలో విశేషమైన లాభాలు మీరు పొందుతారు. ఆకస్మిక లాభాలు పొందడంతో పాటు కొన్ని ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టద్దు అనే అంశాన్ని మీరు పరిశీలన చేసుకోండి. కొత్త ప్రాజెక్టులు ఏదైనా తీసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, అనుబంధ సంస్థలు మొదలు పెట్టాలన్నా ఈ సమయం చక్కని సమయము. అస్సలు వేస్ట్ చేసుకోకండి. కమ్యూనికేషను, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్న వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీ పెరుగుతాయి. కాబట్టి మీరు ఈ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం కానీ సూచన కానీ శుక్రవారం నాడు
అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటుగా అమ్మవారికి తెల్లని పువ్వులో కానీ తెల్లని వస్త్రాన్ని కానీ సమర్పించినట్టయితే మరిన్ని విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఎందుకు అంటే చంద్రుడికి లక్ష్మీ అమ్మవారు సోదరి కాబట్టి మనం ఎంతగా చంద్రుడికి మంగళుడికి లక్ష్మీ అమ్మవారికి ఎంత మనం ప్రసన్నం చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి నేను ఇదే పరిహారం చెప్తున్నాను. ఎందుకంటే చంద్రుడు మంగళుడు మరి సంతోషపడాలి కదా, అందుకని అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోండి. తరువాత విద్యార్థులకు చూస్తున్నట్టయితే మీరు శ్రద్ధ పెట్టకపోతే కనుక పాస్ అయ్యే పరిస్థితి లేదు. లేదంటే ప్రమోషన్స్ అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ మీరు ఏ పనిలో అనుకుంటారో ఆ పనిలో మీకు గ్రోత్ అనేది ఆగిపోయే పరిస్థితి కనపడుతోంది. చదువులో వెనకబడిపోతారు. మరికొంతమంది అయితే కనుక పూర్తిగా చదువు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పోటీ పరీక్షలకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకుని ఇమ్మీడియట్గా దానికి తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడము, వెంటనే ప్రొసీడ్ అవ్వడం అనమాట. ఈ పనులు మీరు తప్పనిసరిగా చేసుకోండి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా అక్కడ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి అక్కడ జాబ్లో సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటివేవో గోల్స్ ఉంటాయి కదా, అలా ఉన్న వాళ్ళకి ఇది మంచి సమయం అన్నమాట. ఇది కనుక మిస్ చేసుకున్నట్టయితే మీకు మళ్ళీ ఇలాంటి అవకాశము వచ్చే అవకాశం లేదు. కాబట్టి స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారం ప్రతి బుధవారము మీరు తప్పనిసరిగా గణపతికి వెళ్ళండి, గణపతి ఆలయానికి వెళ్ళండి. ఎందుకంటే చదువులకి అధిపతి ఆయన సరస్వతి అమ్మవారు కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళడము, అక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారికి ఇష్టమైన చిన్ని బెల్లం ముక్క, మీ యథాశక్తి చిన్ని బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. వీలైన వాళ్ళు గరికమాలను సమర్పించండి. మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క కోరికని, మీ విల్ అండ్ విష్ని కూడా స్వామివారికి చెప్పండి, తప్పనిసరిగా తీర్చేస్తాడు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ యొక్క వ్యవసాయ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు గతంలో ఉంటే కనుక అవి తగ్గిపోతాయి. దాంతో పాటుగా ధాన్యానికి సంబంధించినటువంటి పంటలు మీరు తప్పనిసరిగా వెయ్యాలి. ఈ రాశిలో ఉండేవారికి కొంతమంది మిగతా రాశుల్లో ఉండేవారికి వారి వారి రాశి అధిపతిని బట్టి కొన్ని పంటలు ఉంటాయి. మీకు చెప్పదగిన ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినది ఏంటంటే ధాన్యానికి సంబంధించినటువంటి పంటలు వేయండి. దానితో పాటుగా పండ్లకు సంబంధించినటువంటి తోటలు వేసినా కానీ విశేషమైన లాభాలు వస్తాయి. ఎందువల్ల అంటే మనకి వచ్చేది సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పళ్ళని తింటారు, అంటే ఫ్రూట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతాయి. కాబట్టి ఆ పంట మీద కనుక మీరు శ్రద్ధ పెట్టినట్టయితే మంచి లాభాలు తెచ్చుకుంటారు. దీనితో పాటు కొంతమందికి ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ ఖర్చులను తప్పనిసరిగా మీరు నియంత్రించాలి. మీకు చెప్పదగినది ఏంటంటే శనివారం నాడు నల్ల ఎండుకాయలను దానం చేయండి. ఇది ప్రతి శనివారము మీ యొక్క దినచర్యగా పెట్టేసుకోండి. శనివారం వచ్చింది అంటే కనుక ఈ నల్ల ఎండుకాయలను మీరు తప్పనిసరిగా దానం ఇచ్చేయవలసిందే. ఇలా చేసినట్టయితే కనుక మీ వ్యవసాయంలో మీకుండే నష్టాలు కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది. తర్వాత ఐటీ రంగంలో వారికి చూసినట్టయితే కనుక మీ ప్రాజెక్ట్స్కి కంప్లీట్ చేయడానికి డెడ్లైను మీరే ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే కనుక మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు. ఉదాహరణకి మీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడానికి 15 రోజుల సమయం ఉంది అని మీ యజమానులు ఇచ్చారనుకోండి, మీరేం చేస్తారు? 10 డేస్లోనే నేను కంప్లీట్ చేసుకోవాలని మీకు మీరు ఒక డెడ్లైన్ పెట్టుకోండి. ఆ మిగతా 5 రోజులు మీరు టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రంగంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు మీకు మీరు డెడ్లైన్ని ఫిక్స్ చేసుకోండి. దీనితో పాటు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి కూడా మీరు తప్పనిసరి ప్రయత్నాలు చేసుకోవాలి. మీకు కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు వేరే కంపెనీలకు వెళ్ళడం కానీ లేదా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశం కనబడుతోంది. మరికొంతమంది పూర్తిగా ఐటీని వదిలేసి వేరే రంగానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారము శివుణ్ణి అర్చించండి, శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయించుకోండి. మాకు అది అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 1008 సార్లు
తప్పనిసరిగా చదవండి. చిన్న మంత్రమే కదా, అది పెద్ద కష్టం కాదు కాబట్టి 1008 సార్లు తప్పనిసరిగా మీరు మనసులో అనుకోవడం కానీ అలా చేసినట్టయితే కనుక శివానుగ్రహంతో మీ కష్టాలను తీరిపోతాయి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో ప్రేమ, అంటే ఆర్థిక వివాదాలు, డబ్బు కోసం కోట్లాట్లు జరిగే అవకాశము, డబ్బు కోసం మాట పట్టింపులు వచ్చే అవకాశము, డబ్బు కోసము మీ బంధుమిత్రులు దూరమయ్యే అవకాశము, ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోండి. లేదు ఇగోలకో యాటిట్యూడ్లకో పోయినట్టయితే కనుక అవి తీవ్రంగా దాల్చి అంటే అవి పెద్దవయ్యి కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్న వాటిని సామరస్యంగా పరిష్కారం చేసేసుకోండి. అయితే గృహ నిర్మాణం కోసం కానీ ఇల్లు కొనడం కోసం కానీ ప్రయత్నాలు చేసేవాళ్ళు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టేయండి. మీరు తప్పనిసరిగా ఇల్లు కొనుక్కునే యోగం మీకు ఈ చంద్రమంగళ యోగంలో కలగబోతోంది. మీరు చేయవలసిన పరిహారము, తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోయండి. ఇది చాలా చిన్న పరిహారము, చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఒత్తిడి, మానసిక ఆందోళన అధికంగా కనబడుతోంది. మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే. దీనికి తగిన పరిష్కారం ఏమిటి? యోగా చేయడము, ధ్యానంలో ఉండడము, ఈ తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక ప్రతి బుధవారము గణపతి హోమం చేయించుకోండి. శక్తి లేని వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ సహస్రం కానీ మీ పేరు మీద చేయించుకోండి. తత్సమానమైన ఫలితంతో పాటు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కళలు, రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఒత్తిడి అధికమవుతుంది. కొంతమంది నాకు ఈ రాజకీయాలు వద్దు అనుకుని వేరే వెళ్ళిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్త తీసుకోండి. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి మీ ప్రతిభను చాటుకునే అవకాశం కనబడుతోంది. అయితే ప్రజాదరణ పెరగాలి అంటే కనుక మీరు తప్పనిసరిగా కృషి చేయవలసిందే. ఏదో చేసేస్తామంటే కాదు, ప్రజలకి మేలు చెయ్యాలి, ఇటు అధిష్టానంలోకి మంచి పేరు తెచ్చుకోవాలి. దానికి ఇదే సరైన సమయము, మీరు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ మీ యథాశక్తి దానం కానీ ధర్మం కానీ చేసుకోండి. అయితే సమగ్ర విశ్లేషణ చెప్తున్నాను. సమగ్ర విశ్లేషణ అంటే ఓవరాల్గా ఎవరికి బాగుంటోంది, ఏం చేసుకోవాలి అంటే ఉత్తమ ఫలితాలు ఇచ్చేది ఎవరికి అంటే ఈ చంద్రమంగళ యొక్క ప్రభావము ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రము విశేషమైన ఫలితాలు, ఉత్తమ ఫలితాలు ఇస్తున్నారు. అయితే జాగ్రత్త ఎవరు పడాలి అంటే కనుక ఆరోగ్యం కోసం అందరూ జాగ్రత్త పడాలి, కుటుంబం కోసం అందరూ జాగ్రత్త పడాలి. ముఖ్య పరిహారాలు ఏంటంటే బుధవారం నాడు తప్పనిసరిగా గణపతి పూజ చేసుకోవాలి. రెండోది శుక్రవారం నాడు అమ్మవారిని పూజ చేసుకోవాలి, లక్ష్మీ అమ్మవారు. ఎందుకు అంటే చంద్రుడి సహోదరి లక్ష్మీదేవి కాబట్టి తప్పనిసరిగా ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. తర్వాత ధ్యానం, యోగా నిత్యం చేసుకోండి. అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే తీవ్రమైన భావోద్వేగాలు ఉంటే కనుక అవి తగ్గించేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, వ్యాయామము చేయడం నేర్చుకోండి. నెంబర్ 3, ఖర్చులను నియంత్రించుకోండి. నెంబర్ 4, ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి. 4వది, 5వ నెంబర్ 5, కుటుంబ సమస్యలకు, మానసిక ఒత్తిడికి రెండిటికి లింక్ పెట్టుకోకండి. ఎక్కడికక్కడే దాన్ని పరిష్కారం చేసుకోండి. నెంబర్ 6, గణపతి హోమం చేయించుకోండి, నవగ్రహ శాంతి చేయించుకోండి. ఈ ముఖ్యమైన సూచనలు, పరిహారాలు చేయించుకున్నట్టయితే మీకు ఆ చంద్రమంగళ యోగం వల్ల యోగాలు సిద్ధిస్తాయి. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.